హలో మై డి లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్ తో. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ కి, నా వీడియో చూసిన నా వ్యూవర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక మంచి షాపింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, నేను అమ్మ షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేం కొనబోతున్నాము అనేది మీరు ఈ బ్లాగ్ లో చూస్తారు. ఎండ్ అయితే మామూలుగా లేదు. చూద్దాం ఎంతవరకు షాపింగ్ చేయగలుగుతాము అని. ఫస్ట్ అయితే మనం రవి పార్సెల్స్ దగ్గరికి వెళ్లాల్సింది ఉంది. ఎందుకంటే మనం ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి దగ్గరగా 3 days అవుతుంది. సో పార్సల్ లేట్ అయిపోయింది అనమాట మనం తీసుకోవటం. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇదే రవి పార్సల్స్ అనమాట. ఫస్ట్ నేను పార్సల్ అడగంగానే 3 days బ్యాక్ వచ్చింది కదా, అది అడుగును పడిపోయి ఉంటది ఆల్రెడీ. నేను ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ రండి, ఈ రోజు అయితే కష్టం అని అన్నారు. సో నాకు కుదరదండి, కొంచెం ప్లీజ్ వేరే ఊరు వెళ్ళాలని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి మొత్తానికి పార్సల్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఫ్యాన్సీ షాప్ దగ్గర అయితే ఆగాము. ఏవో చిన్న థింగ్స్ కొన్ని తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్ దగ్గర ఆగా అనమాట. సండే రోజుల్లో మనకి చక్కగా ఇలాగా బయట పెడతారనమాట. మనకి చాలా బడ్జెట్ లో దొరుకుతాయి చీరాల్లో. మీకు ఐడియా ఉందా? ఐడియా లేదంటే ట్రై చేయండి. మనకి చాలా బడ్జెట్ 150-200 లోపే వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఒక డ్రింక్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ ఎండకి రిఫ్రెషింగ్ ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏదో ఒకటి పడాల్సిందే. సో కొంచెం రిఫ్రెషింగ్ అవ్వడానికి, మళ్ళీ షాపింగ్ చేయడానికి మనకి ఎనర్జీ కావాలి కదా, అందుకే ఒక డ్రింక్ అయితే తీసేసుకున్నా. నెక్స్ట్ మనం మీరు చూస్తున్నారా, ఇది చీరాల మార్కెట్ అనమాట. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి మనకి బయట, లోపలంతా వెజిటేబుల్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉండుంటది. ఇంకా మేమైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. సమ్మర్ లో మ్యాంగోస్ తీసుకోపోతే ఎట్లా? చూస్తున్నారా, ఈ మ్యాంగోస్ భలే కట్టారు కదా, కొబ్బరి మామిడికాయలు అనమాట. చాలా లుకింగ్ గా చూడగానే కొనేయాలనిపించేలా కట్టారు. ఇది కూరగాయల మార్కెట్ పక్కనే ఒక పెద్ద మార్ట్ అయితే పెట్టారనమాట. క్రిస్టల్ మెగా మార్ట్ అట. రండి, ఇక్కడ మనకు కావాల్సిన ఏమన్నా దొరుకుతాయేమో అలా ఒక లుక్ వేసి కొత్తగా పెట్టారు. చాలా బాగుంది. జస్ట్ విండో షాపింగ్ అలా ఒక లుక్ వేసి వద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. బట్ కానీ కొన్ని థింగ్స్ మాకు ఎక్కడ దొరకవు ఇవి అనేలాగా కొన్ని అనిపించాయి, నచ్చాయి అనమాట. సో అలాంటివి మేము షాప్ చేసాము. చూడండి, ఇవి భలే క్యూట్ గా ఉంది. లోపలైతే వీడియో నాట్ అలౌడ్ అంట ఫ్రెండ్స్. సో అందుకనే అక్కడతో నేను వీడియో అయితే ఆపేశాను. పాపం మా మదర్ కి సండే ఒక్కరోజు, అది కూడా మధ్యాహ్నం నుంచి ఖాళీ ఉంటది కొంచెం. సో ఆ టైం కూడా నాకు ఇచ్చేసింది. మళ్ళా నైట్ నుంచి యాజ్ యూజువల్ రేపు మార్నింగ్ కి టిఫిన్స్ అయితే రెడీ చేసుకోవాలి. అమ్మ వాళ్ళది టిఫిన్ షాప్. సో మార్నింగ్ నైట్ ఫుల్ బిజీ ఉంటది. అట్లాంటి టైంలో కూడా నాకు హెల్ప్ చేసింది. నిజంగా ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే ఆ క్రెడిట్ అంతా మా మదర్దే. చాలా హెల్ప్ చేశారు నాకు వీడియోకి. చాలా థ్యాంక్స్, మా లవ్ యూ. ఇంకా ఇక్కడ స్పెట్స్ తీసుకుంటున్నాను. ఈ షాప్ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం కామెంట్ సెక్షన్ లో అడగండి. ఎందుకంటే ఇక్కడ చెకప్ ఫ్రీగా చేస్తారు. ఇంకా స్పెట్స్ కూడా చాలా బడ్జెట్ లో దొరుకుతాయి అనమాట. ఇంకా మేము వెళ్లే దారిలో ఈ లస్సీ బండి కనిపించింది ఒకటి, ఇంకా బటర్ మిల్క్ ఒకటి అయితే తీసుకున్నాం అనమాట. మనకి ఇక్కడ అంతా 10 rupees నుంచే స్టార్ట్ అయిపోతుంది. సురేష్ మహల్ ఎదురుగా ఉంది. నాకైతే బెస్ట్ అనిపించింది. ఈ సమ్మర్ లో చక్కగా 10 rupees నుంచే స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి బడ్జెట్ లో కూడా అనిపించింది. ఎవరైనా ట్రై చేయండి ఇటు సైడ్ వస్తే గనక. నాకైతే భలే అనిపించింది ఈ కాన్సెప్ట్. చక్కగా గొడుగు పెట్టేశారు నీడగా ఉండేలాగా. ఇంకా హ్యాపీగా ఈ బండిని కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ అంతా ఒక బండి మీద ఉంటది కాబట్టి నాకైతే ఇలా కొత్తగా ట్రై చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సూపర్ మార్కెట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి స్మార్ట్ మార్ట్. అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటది. అమ్మ వాళ్ళు గ్రోసరీస్ ఏమన్నా కావాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇదంతా ఫాస్ట్ ఫుడ్ అనమాట. ఇక్కడ మనకి అన్ని దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రోసరీస్, దాంతో పాటు మనకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ కూడా దొరుకుతాయి అనమాట. జస్ట్ 5 minutes లో చేసేసుకోవచ్చు రెడీమేడ్ వి. మనం ఇంట్లోకి యూజ్ చేసే A to Z మనకి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. ఫుల్ గా ఆకలేస్తుంది, తిరిగి ఉన్నాం కదా. సో సండే స్పెషల్ చికెన్ అయితే చేసేసారు అమ్మమ్మ. ఇంకా యమ్మీగా చికెన్ అయితే లాగించేసాము. అంతే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు చూడాలనుకుంటున్నారా? మరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి భాను శ్రీనివాస్. లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే ఫాలో అయిపోండి. మీకు యూట్యూబ్ సంబంధించి ముందుగా అప్డేట్స్ కానీ, ఇంకా కొత్త మంచి రీల్స్ కానీ చాలా నేను దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ ను కనుక మీరు చూడనట్లయితే, చూడని వాళ్ళు ఒకసారి బ్యాక్ వెళ్ళి అవి కూడా చూసేయండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఇంతలా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ కి, నా వీడియో చూస్తున్న నా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అండి. లవ్ యూ ఆల్, బాయ్.